రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. విదేశీ ఉత్పత్తులపై సుంకాల మోతను మోగిస్తున్నారు. వేలాది మంది అక్రమ వలసదారులను బలవంతంగా బయటకు తరిమేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిపి పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అమెరికాలో పర్యటించాలని నిర్ణయించుకున్న వారు సైతం పునరాలోచన చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది అమెరికాలో పర్యాటక రంగం భారీగా పతనమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో అత్యుత్తమ పర్యాటక దేశాల జాబితాలో అమెరికా టాప్ 3లో ఉండడం పరిపాటి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షికాగో వంటి నగరాలు, అక్కడున్న జాతీయ పార్కులు, వినోద కేంద్రాలు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. 2023లో 68.5 మిలియన్ల మంది అమెరికాను సందర్శించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2024లో ఈ సంఖ్య మరింత ఎక్కువేనని అంచనా వేస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అక్కడి పరిస్థితి మారిపోయింది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడి పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో పర్యటించాలని నిర్ణయించుకున్న వారు సైతం పునరాలోచన చేస్తున్నారు. అమెరికా పర్యాటక రంగం ఏడాది కనీసం 5.5% పతనమయ్యే అవకాశం ఉన్నట్లు పరిశోధక సంస్థ టూరిజం ఎకనామిక్స్ అంచనా వేసింది. ఈ మేరకు ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్లు, వాణిజ్య యుద్ధంతో పర్యాటకానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఏడాది జనం టూరిజంపై చేసే ఖర్చు $18 బిలియన్ తగ్గనున్నట్లు అంచనా. అమెరికా పర్యాటకానికి కెనడా ప్రజలే అతిపెద్ద వనరు. కెనడా ఉత్పత్తులపై 25% సుంకాలను ట్రంప్ విధించడం కెనడా పర్యాటకులకు నచ్చడం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కెనడా నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్యలో భారీగా తగ్గుదల నమోదవుతోంది. అమెరికాకు ఇప్పటికే ట్రిప్పులు ప్లాన్ చేసుకున్న వారిలో 36% మంది వాటిని రద్దు చేసుకున్నారని కెనడియన్ మార్కెట్ రీసెర్చ్ లేఖ తెలియజేస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఏడాది కెనడా నుంచి అమెరికాకు ప్యాసింజర్ బుకింగ్లు 70% పడిపోయాయని ఏవియేషన్ అనాలిటిక్స్ కంపెనీ ఓఏజీ ప్రకటించింది. కెనడా నుంచి పర్యాటకుల సంఖ్య 10% తగ్గిన $2.1 బిలియన్ నష్టం వాటిల్లుతుందని యుఎస్ ట్రావెల్ అసోసియేషన్ తెలిపింది. 1.40 లక్షల ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. మరోవైపు అమెరికా పర్యటన రద్దు చేసుకున్న టూరిస్టులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. యూరప్ దేశాలను డెస్టినేషన్ గా ఎంచుకుంటున్నారు.